బట్ చాలా 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 ట్రాఫిక్ ఉంది వర్షం పడడం వల్ల. అప్పుడప్పుడు మజిల్ కి షాక్ ఇస్తేనే మన బాడీ కరుగుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. ఓకే, నైస్ నైస్, కీప్ గోయింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఆఫీస్ అయితే అయిపోయింది, బట్ చాలా 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 ట్రాఫిక్ ఉంది వర్షం పడడం వల్ల. స్టక్ అయిపోయాను. 7 అవుతుంది కానీ స్టిల్ ఇంకా ఇంటికి వెళ్ళాలంటే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ స్టిల్ మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఎందుకంటే వీక్ డేలో రెస్ట్ డే ఉంది, బట్ రేపు తీసుకుందాం అనుకుంటాను రెస్ట్ డే. సో అది కూడా యాక్టివ్ రెస్ట్ డే, నార్మల్ రెస్ట్ డే కాదు. చూడాలి, ఇంకా బయలుదేరుతాను. ఇంకో 5 కిలోమీటర్స్ ఉంటే కొంచెం టైం పట్టిద్ది. అయిపోయాక చాలా 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 ట్రాఫిక్ ఉంది. అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి మళ్ళీ జిమ్కి వెళ్తాను. అది అంతవరకు బాయ్. ఫైనల్లీ జిమ్కి అయితే వచ్చేసాను. ఒక 20 మినిట్స్లో రెడీ అయిపోయి చలో సీ యూ ఇన్ ద జిమ్. వామప్ అయితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఎందుకంటే నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? అది చెప్పండి, కట్ చేయకండి. ఎందుకు నవ్వుతున్నారు? లేట్ వచ్చాం కదా, అయితే సూపర్ సెట్ చేస్తాను. ఫ్లాట్ ఇంక్లైన్, ఫ్లైస్ అండ్ డిక్లైన్ ప్రెస్. ఇది నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హై టు లో. నాకంటే బాగా చేస్తారు యాక్చువల్గా ఫామ్ కిరణ్ గారు. చూడండి చెస్ట్ ఎలాగా. ఏదైనా మైండ్ అండ్ మజిల్ ఫార్ములా బేస్డ్ చేస్తారు కిరణ్ గారు నాకంటే, యాక్చువల్ చెప్పాలంటే. అలాగా టైం లేట్ అయిపోతే అలాగ ఇద్దరిద్దరం కలిసి చేయాలి. అలా ఉంటేనే బాగుంటుంది యాక్చువల్ చెప్పాలంటే. కొందరు ఉంటారు మిషన్లు లాక్కుంటారు, ఈయన చాలా కొంచెం ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఏంటి గురుగారు, ఎలా ఉంది ఈరోజు చెస్ట్? బాగుందా? మీ ఆఫీస్ డే ఎలా ఉండే ఈరోజు? ఆఫీస్ డే ఎలా ఉన్నా జిమ్కి వస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనకి ఆఫీస్లో కొన్ని డేస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని రోజు బాగుంటుంది, కొన్ని రోజు బాగుండదు. సో ఇవన్నీ బాగాలి అంటే షుడ్ కమ్ టు జిమ్ అనమాట. ఓకే వెంకీ చెప్పు. వెంకీ చెప్తాను. వేరే వీడియోస్ చూడమని చెప్పు. నీవి నా వీడియోలు చూస్తారు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎంత స్లో మూమెంట్ एक्चुअली आपको अभी देख के बहुत इंस्पायरिंग लगा. आप अभी एग्ज़ाम लिख के जिम को आए. हाउ यू आर मैनेजिंग एग्ज़ाम्स के टाइम पे? एग्ज़ाम के लिए प्रिपेयर हो रहे, वर्कआउट भी कर रहे, एवरी डे आ रहे, मैं देख रहा हूँ आपको, और एग्ज़ाम्स भी अच्छा लिख रहे. आप हाउ कैसा मैनेज कर रहे? जैसा अपन 3 टाइम खाना खा रहे,
हाँ। स्टडी जरूरी है, पैसा जरूरी है, वैसे ही हेल्थ को भी अपना पे रखना जरूरी है। ओके जिम को भी टाइम निकालना ही निकालना है, 1 घंटा इसलिए लेकिन टाइम निकालना है। ये Okay. दिमाग में रख के आता हूँ। ओके, वेरी नाइस वेरी नाइस। मतलब एग्जाम्स के टाइम पे जिम कर रहे ना, आपको कैसा माइंड में स्ट्रेस रिलीफ होता क्या पढ़ पढ़ के? इसलिए होता है, जितने बैठ जाते सुकून मिलता। ओके, नाइस नाइस, कीप गोइंग, ऑल द बेस्ट फॉर एग्जाम्स। थैंक यू। వెంకీ గారు ఎలా ఉంది వర్కౌట్? చాలా బాగుంది, సరదా సరదాకి మొత్తం కొట్టేస్తాం మనం. ఆఫీస్లో లేట్ అయిపోయింది కానీ జిమ్ మానలే, ఎప్పుడు జిమ్ మానలే. ఆఫీస్లో లేట్ అయినా జిమ్కి రావాలి. అప్పుడప్పుడు అలా సాయం కూడా చేస్తాం మేము, ఎందుకంటే బిగినర్స్ వచ్చినప్పుడు సాయం చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా బిగినర్సే కదా, అలా. సమ్టైమ్స్ మనం రివర్స్ వేరియేషన్ చేయాలి. అప్పుడప్పుడు మజిల్కి షాక్ ఇస్తేనే మన బాడీ పెరుగుతుంది, లేకపోతే అలాగే ఉంటుంది. ఎన్ని సెట్లు చేసినా ఎన్ని వేరియేషన్ చేసినా అది